పెద్ద సైజు డ్రెస్ అండి. చెస్ట్ లూజే కాదు, సీట్ లూజ్ కూడా చూసుకోవాలి. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. 42 సైజ్తో డ్రెస్ కటింగ్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. మామూలుగా మనము 28 సైజు నుంచి 40 సైజు వరకు చెస్ట్ లూజ్ ఒకటి కొలుచుకుంటే చాలు మొత్తం డ్రెస్ అనేది ఎలా కుట్టుకోవచ్చో చూసాము. కానీ ఇప్పుడు మనము ఇది పెద్ద సైజ్ అండి. 42 సైజ్ అంటే పెద్ద సైజు డ్రెస్ అండి. ఈ డ్రెస్కి చెస్ట్ అనేది నడుము దగ్గర అంటే కట్స్ దగ్గర మనకు ఎక్కువ కొలత వస్తుంది. దానికని మనము సీట్ దగ్గర మొత్తం రౌండ్గా ఎంత ఉందో కొలుచుకోవాలి. దాన్ని ఆఫ్ చేసుకొని మనము ఈ రెండు మడతన ఇలా పెట్టేసుకొని కట్ చేసుకోవాలి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాము. మొత్తం పొడవు ఎంత పొడవు అయితే మనం వేసుకోవాలనుకుంటామో అంత పొడవు మనం పెట్టేసుకొని షోల్డర్ అనేది 6.5 ఇంచులు పెట్టాను. షోల్డర్ మనము కొలుచుకున్నప్పుడు ఇది 18 ఇంచులు వచ్చిందండి. మనం అదే బోట్ నెక్ పెట్టుకుంటాం అనుకోండి, అప్పుడు మనము మొత్తం 9 ఇంచులు పెట్టుకోవాలి. ఇది మామూలు కటింగే కాబట్టి దీనికి నేను 6.5 ఇంచులు పెట్టాను. ఇంకా ఎక్కువ పెట్టామంటే మనకు షోల్డర్స్ జారిపోతాయండి. అదే మనం నెక్ చిన్నదిగా పెట్టుకున్నాం అనుకోండి, అలాంటప్పుడు మనకు షోల్డర్ అనేది పెంచుకోవాలి. మనం ఇప్పుడు డీప్ నెక్ కాబట్టి మనకు 6.5 ఇంచులు సరిపోతుంది. అలా మనము కొలత వేసుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు మనము లూజు 42 ఇంచులు లూజు కాబట్టి మనకి 10.5 ఇంచులు మనకు 4 మడతన లూజ్ అనేది పెట్టుకోవాలి. మనం షోల్డర్ దగ్గర నుంచి 14 ఇంచుల దగ్గర డౌన్ చేసి పెట్టుకున్నాం కదా, అక్కడ కూడా పైన 10.5 పెట్టాం కాబట్టి కింద 1 ఇంచు తగ్గించి 9.5 ఇంచులు పెట్టుకోవాలి. అలాగే కుట్లు లేకి 2 ఇంచులు ఎక్స్ట్రా ఇలా పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనము కట్స్ అనేవి ఎక్కడ పెట్టుకోవాలో మనము కొలుచుకొని, కొందరైతే 12, 13 అలా మనం ఎంతైతే పెట్టుకుంటామో అలా పైనుంచి మనము కొలుచుకోవాలి. కొలుచుకున్నప్పుడు మనకేమో సీట్ రౌండ్ అంతా 46 ఇంచులు వచ్చింది కాబట్టి మనకు మొత్తము 11.5 ఇంచులు లూజ్ వస్తుంది. 11.5 ఇంచుల దగ్గర లూజ్ పెట్టేసి కుట్లు లేక కూడా 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. పెట్టుకొని మనం కింద కూడా గోల్కి 13.5 ఇంచులు పెట్టాను. ఈ గోల్కి 13.5 ఇంచులు పెట్టానండి. 13.5 అయితేనే మనకు సరిపోతుంది, తక్కువ అయితే మనకు కింద తక్కువగా ఉంటుందండి. మనం 13.5 ఇంచులే పెట్టుకోవాలి. ఇలా రౌండ్ చేసుకొని క్రాస్గా ఇలా డ్రా చేసుకోవాలి. నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి. మీకు ఏ సైజు కావాలో ఆ సైజు బ్లౌజ్ కటింగ్స్ కానీ డ్రెస్ కటింగ్స్ కానీ అన్నీ నా వీడియోస్ ఉన్నాయండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేసి చూసి నేర్చుకోవచ్చు. ఇలా టేప్ మనం మడిచి ఇలా మనము క్రాస్గా ఇలా చేసామంటే డ్రెస్సు షేప్ అనేది మనకు నీట్గా వస్తుంది. అక్కడ 10.5 కాబట్టి ఇక్కడ 9.5 పెట్టాను. 14 ఇంచుల దగ్గర డౌన్ చేసుకోవాలండి. ఏ డ్రెస్కైనా అంతేను. అదే మనకు చిన్నపిల్లలుగా చిన్న డ్రెస్ మనం కుడుతుంటే 13 ఇంచుల దగ్గర డౌన్ చేసుకుంటే సరిపోతుంది. ఇది పెద్ద సైజు కటింగ్ కాబట్టి కొంచెం చూసి కట్ చేసుకోవాలండి. 9.5 అయినా పెట్టుకోవచ్చు, 10 ఇంచులైనా పెట్టుకోవచ్చు. మీరు కొంచెం ఎక్స్ట్రా పెట్టే కట్ చేసుకున్నారంటే మీకు డ్రెస్ అనేది కొంచెం లూజ్ అయినా కూడా మనము కుట్టు అనేది వేసుకోవచ్చు అండి. అదే మనం 1/2 ఇంచు తగ్గించి పెట్టామంటే ఒకవేళ టైట్ అయిందనుకోండి, అప్పుడు మనకి డ్రెస్ అనేది ఎందుకు పనికి రాకుండా పోతుంది. ఇలా మనము కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి పెద్ద సైజు హ్యాండ్స్ వేసుకున్నాం అనుకోండి, ఈ లైనింగ్ మనకు సరిపోదు. అందుకే నేను అవి కూడా ఎలా వేసుకోవాలని మన ముందు వీడియోస్లో ఉందండి. అది కూడా మీరు చెక్ చేసి నేర్చుకొని కట్ చేసుకోవచ్చు. ఇలా పూర్తిగా వేసుకోకుండా మనకు సైడ్ ఎంత పీస్ అయితే మనం కట్ చేసుకోగలము, అదైతే మనకి హ్యాండ్స్కి ఎలా సరిపోతుంది అది కూడా వీడియోస్ ఉన్నాయండి. అవి కూడా మీరు చెక్ చేసి నేర్చుకోవచ్చు. షోల్డర్ అనేది ఇప్పుడు నేను నెక్కి 3 ఇంచులు పెట్టాను. 3 ఇంచుల దగ్గర నుంచి ఇలా డ్రా చేసుకొని
ఫ్రంట్ సైడ్ అయితే 6.5 ఇంచులు పెట్టాను. చిన్న సైజు కావాలంటే కొంచెం తగ్గించి పెట్టుకోండి. నేనైతే ఈ అమ్మాయి కొంచెం బ్రాడ్గా పెట్టమనిందని నేను 3 ఇంచులు నెక్ అనేది పెట్టాను. నెక్ డౌన్ అనేది బ్యాక్ సైడ్ ఏమో 9 ఇంచులండి, ఫ్రంట్ సైడ్ ఏమో 6 నుంచి 6.5 ఇంచులు. 2 సైడ్స్ మనకు స్క్వేర్ నెక్కే చెప్పారండి. అలా పెట్టుకోవచ్చు. రౌండ్ అనేది చిన్నది కావాలంటే చిన్నదిగా పెట్టుకోవచ్చు. నెక్ అనేది నేను 3 ఇంచులు పెట్టాను కదా, చిన్నది కావాలనుకుంటే 2.5 ఇంచులు పెట్టుకోవచ్చు. షోల్డర్ దగ్గర మనం ఇలా క్రాస్ తీసుకున్నామంటే భుజం దగ్గర మనకు హ్యాండ్ మనం జాయింట్ చేసినప్పుడు నీట్గా ఉంటుంది. అంతేనండి. చూడండి కటింగ్ అనేది ఎంత ఈజీగా నేర్చుకోవచ్చో. కొత్తగా నేర్చుకునే వారికైనా కూడా ఇది చాలా ఈజీగా ఉంటుందండి. మనకు కింద గోల్ దగ్గర కింద మనకి ఇలా ఒక 1/2 ఇంచు కానీ 1 ఇంచు కానీ ఇలా క్రాస్గా ఇలా షేప్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్స్కి ఇది చిన్న హ్యాండ్స్ కాబట్టి మనకు సరిపోతుందండి. లేదు పెద్ద హ్యాండ్ వేసుకునే వాళ్ళకి ఈ హ్యాండ్ సరిపోదు. అప్పుడు మనము ఇది 6 ఇంచులేనండి కాబట్టి హ్యాండ్కి ఈజీగా మనము కట్ చేసేసుకోవచ్చు. లేదు 9 ఇంచులు పెట్టామనుకోండి అప్పుడు సరిపోదు, అప్పుడు మనం పీసులు ఎక్కువ వేయాల్సి వస్తుంది. అట్లా కాకుండా మనము నేను ముందు వీడియోస్లో ఎలా వేసుకుంటే మనకు హ్యాండ్కి పీసులు పడకుండా ఉంటుంది అనేది వీడియోలో ఉందండి, మీరు చెక్ చేసి చూసి నేర్చుకోవచ్చు. హ్యాండ్కి ఇలా షేప్ తీసేసుకుంటే సరిపోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్సే ఇంకొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.